ఏబి వెంకటేశ్వరరావు గతంలో ఎన్నికలకు ముందు ఆ టైంలో ఎన్నికల సమయంలో చాలా పెద్ద ఎత్తున వైబ్రెంట్గా వినిపించినటువంటి పేరు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానో లేదంటే జగన్మోహన్ రెడ్డి ఈయన టార్గెట్గానో చేసినటువంటి వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ సంచలనంగా మరి మళ్ళీ ఇప్పుడు ఆయన ఒక పొలిటికల్ టర్న్ తీసుకునే విధంగా కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఏంటి ఇది జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి చేసిందా లేదంటే ఇది కూడా ఒక వ్యూహంలో భాగమేనా? వ్యూహం వాళ్ళక్కడ రిటైర్ అయిన వాళ్ళందరికీ పని పాటు అన్నది అయితే ఉండదు. ఉదాహరణకి జేడీ లక్ష్మీనారాయణ, ఐవీఆర్ కృష్ణారావు అండ్ నవరు జయప్రకాష్ నారాయణ, వీళ్ళందరినీ మనం చూస్తున్నాం కదా సార్. వీళ్ళు ఉన్న సర్వీస్లో ఉన్నంతకాలం ఏటి ఉద్ధరించారని అడిగినోడు లేక, ఇప్పుడు సర్వీస్లో ఉండి ఉద్ధరించే కార్యక్రమం ఏమైనా ఉన్నప్పుడు ఉదాహరణకి చీఫ్ సెక్రటరీకి ఎలగబెట్టి 10 డిసెంట్ నోట్లు రాశాడు, ఈ ప్రభుత్వాన్ని ఇలా గడగలు ల్యాడింగ్ చేసాడు అనుకోవడానికి జీవితంలో ఒక డిసెంట్ నోట్ రాసిన పాపానే పోలే. పొలిటికల్ కంపల్షన్స్ అని ఎక్స్క్యూజెస్ వాళ్ళు. ఈ ఐపీఎస్ వాళ్ళకి ఏంటంటే ఒకళ్ళు డీజీపీ అయిపోదాం, డీజీపీ ఇవ్వపోయేసరికల్లా టకటకటకమని పొలిటికల్ ఎంట్రీలు, చిన్నపిల్లలు చేసి 1,00,000 కోట్లు. ఒక వ్యక్తిని మీరు అందరూ గమనించండి, ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎప్పుడైతే టార్గెట్ చేసుకుంటూ రాజకీయ కాలక్షేపాలు చేసుకునే బ్యాచ్ల్లో మొదట జేడీ లక్ష్మీనారాయణ గారు, తర్వాత ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు కొత్తగా ఆవిష్కరించబడ్డారు. ఇది ఒక కామెడీ షో కింద చూడండి. ఈయనదైతే ఖచ్చితంగా కామెడీ షో కింద చూడాలి. ఇంకా జేడీ లక్ష్మీనారాయణ అంటే కొంచెం అడుసు తొక్క నేల కాలు కడగ నేలని అట్లీస్ట్ లాస్ట్కి ధర్మ పరిరక్షణ అన్న టైప్లో తన తప్పును దాన్ని తెలుసుకుని అంత కాదు 1,600 కోట్ల లోపు నేను తేల్చి మమ అనిపించుకున్నాడు. కానీ మేజర్ డ్యామేజ్ జగన్మోహన్ రెడ్డికి జరగడానికే ఈ తపేలా ఛానల్ త్రూగా 1,00,000 కోట్లు ఈ రోజుకి కూడా అదే సేవాలి. ఇప్పటికీ స్టిల్ ఇప్పుడు కూడా ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారి రూపంలో కొత్త మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే ఆవ్యాసం. మనోడు గమనించండి, మనోడు తీసుమారకని అనుకుంటే జస్ట్ మీకు ఒక విషయం చెప్తారు. కోడికత్తి సీనప్పుడు ఇంటెలిజెన్స్ వాడండి మనోడే కదా. వివేకానంద రెడ్డి మాట్లాడప్పుడు ఇంటెలిజెన్స్ వాడు మనోడే కదా. ఏం ఉద్ధరించండి ఆ కేసులన్నీ. నేను ఒకటి చెప్తాను, వివేకానంద రెడ్డి మర్డర్ నిజంగా ఒక సీనియర్ హెడ్ కానిస్టేబుల్కి ఇచ్చి చేసుకుని రారా అంటే 10 నిమిషాల్లో క్లోజ్ చేసి వస్తుంది. సీనియర్ హెడ్ కానిస్టేబుల్ ఖచ్చితంగా అది మర్డర్. ఓ పనికిమాలినదవా డబ్బులు ఇచ్చి కిరాయి హంతకుడితో చంపించాడన్న విషయం 10 నిమిషాలు ఎస్టాబ్లిష్ చేసుకొస్తాడు హెడ్ కానిస్టేబుల్ అయితే. హెడ్ కానిస్టేబుల్ చాలు దానికి. వీళ్ళు ఓవర్ యాక్షన్లు ఒక పొలిటికల్ అగానీని క్రియేట్ చేసి దాంట్లో శవాల మీద పేలాలు ఏరుకునే బ్యాచ్ టైప్లో తయారు చేశారు దాన్ని. మరి దాన్ని ఎందుకు ఇంత పెద్దగా సిబిఐకి ఇవ్వాలి, లేదంటే సిఐడి ఇవ్వాలి, దానికి ఇవ్వాలి, దీనికి ఇవ్వాలి, ఇంత పెద్ద గొడవ దానికి చేడి చేశారు. ఇంకా మా సోగాల ప్రీతి కూడా చేతులు కడిగిస్తారు, నా వల్ల కాదని. ఇది ఎలాగ చేస్తారు లాస్ట్కి. ఆడు చంపినోడు ఎవడో ఆడు కిరాయి హంతకుడు, ఆయన పట్టుకోవడానికి లేచి కోతేశాలు, అంతకని ఇంకేట్లేదు. ఆయన పట్టుకుంటే మొత్తం ఇలాగా తెల్ల కాగితం మీద అలా కలకలకలలు ఆడితే వాడు పేర్లు రాసిస్తారు, ఎవడా పనికిమాలినదో అని. ఆ పనికిమాలినదో కూడా 2 నిమిషాలు చెప్పొచ్చు. అలాంటివి మన ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఎలగబెట్టిన కాలంలోనే ఏటి ఉద్ధరించి ఊళ్ళు వెళ్ళాడు చెప్తే, వాళ్ళు ఏపీ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షుడు చేసిన రిటైర్ అయిపోయిన తర్వాత పనికాహార పథకం ఇచ్చినా సరే అవుట్కమ్ ఏంటి? ఇడితిప్పి బడి తిప్పి దళితుల్ని పరిరక్షిస్తాడు, లేకపోతే అణగారిన వర్గాల్ని పరిరక్షించడానికి వీళ్ళందరూ ఏమైతే కోడికస్తీనో ఆ రోజు గల్లా పెట్టి తకరాలకు పడుతున్నావు, నా మటకాలు ఆడుతున్నావు, ఉర్ర నువ్వని లేపి అడిగితే పోలీసులు 2 నిమిషాల్లో అయిపోద్ది. చెప్పాడు కదా ఆయన, నేను ఆయన దానికి సంబంధించి ఏదో పెట్టకథలు ఎందుకు, ఇప్పుడు వెళ్ళి పరామర్శలు ఎందుకు, మళ్ళీ ఇక్కడ కుల సంఘాల్లో ఊగిపోడాలి, కమ్మ సామాజిక వర్గం అంతా యాక్టాట్ మీదకి వచ్చేలా. మరి ఇప్పుడేమో అణగారిన వర్గాలను పరిరక్షించడానికి రాజకీయ అరంగేట్రం. కాంట్రడిక్షన్స్ కావు ఇవన్నీ. సరే కాంట్రడిక్షన్స్ మరి అయినప్పుడు ఎవరిని ఉద్ధరిస్తారు వీళ్ళందరూ? ఇప్పుడు ఈ పొలిటికల్ ఎంట్రీ ఈ టైంలో ఎందుకు? సార్ మీకు మాట చెప్తాను, ఈ శేఖర్ దెబ్బలు ఈ చౌదరి అంతా లేకతాటి మీదకి వచ్చి ఎలక్షన్ అయింది. రేపు పొద్దున ఇదంతా తిరగబడిపోయి ఓట్లు వేసేస్తారు లేదు కదా యాంటీ ఇన్కంబెన్సీకి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ లాంటి ఎక్స్పెరిమెంట్లలో కేఏ పాల్ రీప్లేస్మెంట్లో ఏబి వెంకటేశ్వరరావుతో పార్టీ ఎట్టిస్తారు. ఎవరికి ఉపయోగం ఇవన్నీ? ఓట్లు చేల్చడానికి తప్ప దేనికి ఉపయోగం? ఇప్పుడు ఈయన పార్టీ పెడుతున్నాడా? పెడతా సరదా పడతలేదు, ఏ పార్టీలో జాయిన్ అవుతారు, అంతకని ఇంకేముంది. ఏదో ఆయన బీజేపీకి వెళ్తారు, అక్కడి నుంచి రాజ్యసభ వస్తుంది, ఇలాంటి అందరికీ అక్కడే పునరావాస కార్యక్రమం బీజేపీ. ఆయన మాటలో వింటే నేను దళితులను కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నేను రక్షణగా ఉంటాను, అండగా ఉంటాను అని చెప్పి చెప్పడం కావచ్చు. పొలిటికల్ ఎంట్రీకి వాళ్ళందరూ మీరు ఇంత పెద్ద ప్రశ్న అడగండి తపేలా ఛానల్గా, వాళ్ళందరికీ ఫస్ట్ బాధితులు మీ వల్లే బాధితులు వాళ్ళు. ఆ రోజే పట్టుకుని 2 నిమిషాలు కోడికత్తి 2 నిమిషాలు తేలిస్తే ఆడికి ఎన్నాళ్ళు తెప్పలు ఉండపోయిందను. ఆ వివేకానంద రెడ్డి మాట్లాడితే ఏదో అయిపోయింటే 2 నిమిషాలు తేల్చి ఉంటే అయిపోయిందను. మీకు పొలిటికల్ కంపల్షన్స్ అవన్నీ. పోనీ అవన్నీ ఎందుకు? అదంతా అయిన తర్వాత వివేకానంద మర్డర్లో ఫస్ట్ చార్జ్ షీట్ తీసుకెళ్ళి ఇది బాబు నేను నా అవుట్కమ్ అని సిబిఐకి ఇచ్చిన అదంతా ఉందా? వాళ్ళు అడిగితే ఇస్తారట. వాళ్ళు ఎందుకు అడుగుతారు? వాళ్ళకే కాలక్షేపంకి ఈ కేసు పట్టుకుంటారు వాళ్ళు.
కాలక్షేపం సార్ ఆయన ఒక మాజీ నేను ముఖ్యమంత్రి ఖచ్చితంగా అయితే మీరు ఎలివేషన్లు ఇచ్చుకోండి, ఎలివేషన్స్ కాదు సార్, అంతకు మించి ఇంక దేనికి పనికి వస్తుంది అది. గవర్నమెంట్ షుడ్ గవర్నమెంట్ షుడ్ అంటే చేయాలా లేదా? ఇప్పుడు రెండో గవర్నమెంట్లో సిబిఐకి ఇచ్చారు, మొదటి గవర్నమెంట్లో ఈయనతోనే ఉద్ధరించారు. నేను ఉద్ధరించిన అవుట్కమ్ ఏంటి చెప్పమానండి. నేను హెడ్ కానిస్టేబుల్ గారు వెళ్తే ఖచ్చితంగా సొల్యూషను, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను దాన్ని, నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా, నో సెకండ్ థర్డ్ దాంట్లో. ఓకే, ఒక బ్రోటల్ మర్డర్ విత్ రాబరీ, ఒక పనికి మాలిన ఏదో డబ్బులు ఇచ్చి ఆయన మర్డర్ చేయించారు, ఆ ఎదవడో పట్టుకోవడానికి ఇన్నాళ్ళ. అయితే పొలిటికల్ కంపెనీస్ వల్ల ఇన్ని ఎంత 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 గింగిరాలు తిరుగుతుంటే మనోడే ఫస్ట్ బొంగరానికి తాడుకెట్టినాడు నా దృష్టిలో అయితే. ఆయన అంటే అఫ్ కోర్స్ హీ ఇస్ ద ఇంటెలిజెన్స్ చీఫ్ ఆ టైంలో ఆయన ఇన్వెస్టిగేషన్ సిట్ మొదటి అధికారి ఆయన, తర్వాత మహాంతి గారు, తర్వాత సిబిఐ. సరే ఇప్పుడు ఏంటి ఈయన ఇష్యూ ఏంటి, ఈయన వ్యూ ఏంటి, ఎందుకు ఇప్పుడు ఈ ఎంట్రీ దేనికి? నిజంగానే చంద్రబాబు నాయుడుకి ఈయనకి మధ్య ఏదో గ్యాప్ ఉందని చెప్పేసి కొంత చర్చ. ఈ తాగునింతలు దయించి పక్క తీయండి సార్. తాగుంటుంది కదా సార్, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఆయనకి ఒక మీకు మాట ఇప్పుడు ఆయనకి ప్రభుత్వంలో ఒక పదవి ఒకటి ఇచ్చారా, ఆయన యాక్సెప్ట్ చేసాడా? చేయకపోతే ఎవరికొద్దు అసలు పదవాడు ఏమన్నాడు, పదవాడు ఏమన్నాడు, ఎవడు యాక్సెప్ట్ చేయమన్నాడు, ఎవడు యాక్సెప్ట్ చేయొద్దన్నాడు, అవన్నీ వాళ్ళ విషయాలండి. వాట్ వై వేర్ ఆల్ కనెక్టెడ్. ఇదేమన్నా పొలిటికల్ రూల్స్ ఉన్నాయంటే రేటారావు కానీ ఇక పని ఇవ్వండి, మాకేట్ అవుతారు రేపు వాళ్ళు జుట్లు పీక్కోరండి ఎందులో పడమండి మాకేట్. ఓకే, వాట్ వై వేర్ ఆల్ కనెక్టెడ్. బట్ ఇంటెలిజెన్స్గా నువ్వు గెలిచేస్తావు, ఎంత మెజారిటీ నువ్వు గెలిచేస్తావు అంటే 23 ఇచ్చి కూర్చోబెట్టారు వాళ్ళకి, తెలుసా మీకు? అది మొదటి ఉద్ధరింపు. రెండోది కోడికత్తోడిది రెండో ఉద్ధరింపు. మూడోది వివేకానంద రెడ్డి మర్డర్ ఉద్ధరింపు. ఈ 3 ఉద్ధరింపులతో ఏడు చేయడానికి ఎవరికి ఉపయోగం? సరే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇది కొత్త పార్టీయా లేదంటే ఇంకో పార్టీ పునరావాసమా? ఏదైనా చేసుకోమండి, ఎవ్వరికీ ఉపయోగం లేదు. కేఏపాల్ పార్ట్ 2, కేఏపాల్ పార్ట్ 2 రాజకీయ పార్టీ పెడితే పెట్టకపోతే ఏదో పార్టీలో చేరితే ఏదో ఒక పదవి వస్తుంది అంటారు. ఎందుకు వస్తుంది? అలా బీజేపీలో లైన్ కట్టి ఉన్నారు ఇప్పటికే. ఏదో రాజ్యసభ ఇస్తారు అది అని చెప్పేసి ఒక చర్చ. రాజ్యసభ చాలండి, ఇంకా చాలు. ఆ సునీల్ గారిని ఆ రాజమౌళి గారికి ఎరుబోగలేడు కాబట్టి సినిమా తీశారు, కానీ మరి ఎవరైతే ప్రాణాలకు తగ్గించి తీయకుండా వెళ్ళి త్రివిక్రమ సినిమాలను సైడ్ కామెంటరీ చెప్పుకోమన్నట్టుగానే ఉంటుంది, అంతకన్నా ఇంకేటి ఉండదు. ఎందుకు సార్, ఆయన క్యాడర్ ఉంది కదా, ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా మందిని మేము చూసాం. పాసిబిలిటీస్ ఉండదు. సుందర్ కుమార్ దాస్ గారిని, దాసరి శ్రీనివాసరావు గారిని, బోల్ మంది ఉన్నారు సార్ పొలిటికల్ ఆస్పిరెంట్స్గా రెస్పెక్టివ్ పార్టీస్లో జాయిన్ అయ్యి దే ఆర్ గివింగ్ మోర్ అండ్ బెస్ట్ సర్వీసెస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, మాకు డి శ్రీనివాసరావు గారు అయితే నాకు సీనియర్ ఐఏఎస్ బ్రహ్మాండంగా తెలిసైనా వ్యక్తిగతంగా ఆయన చేస్తున్నంత చారిటీ ఎవరు చేసి ఉండరు కూడా. సుందర్ కుమార్ దాస్ గారు ఆ సామాజిక వర్గం అనగానే సామాజిక వర్గానికి ఆయన చేస్తున్నది ఏంటో నాకు తెలుసు. ఓకే, అన్నీ ఉండి కూడా పొలిటికల్ ర్యాలీలు అయిపోయి పొలిటికల్ ఆస్పిరెంట్స్ దిస్ ఆర్ ఆల్ క్వైట్ కామన్. ఓకే, సో దీనివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు, ఎవరికీ ఉపయోగం లేదు. లేదా ఆ రోజు 2 రోజులు అడవాడి కార్యక్రమం, ఆ కోడికత్తోడు ఇంటికి వెళ్ళిన దాన్ని సమర్థించుకోవాలంటే ఒక అన్నగారి నాలుగు గురించి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు వీళ్ళకి అందరూ లిస్ట్ రాసి వచ్చారు, బాబు మమ్మల్ని కాపాడయ్యా అని. ఉన్నప్పుడు ఏడు చేసిన అయ్యా అంటే మాట సమాధానం ఉండదు. మా ఐవేర్ కృష్ణారావు లాగా డిసెంట్ నోట్ అయితే రాయడట, మా జయప్రకాష్ నారాయణ డిసెంట్ నోట్ అయితే రాయరట. ఈ పొలిటికల్ కంపల్సరీస్ ఈ విధానాలన్నీ మారిపోయి ప్రపంచం తెరబడిపోవాలి. ఓకే, దాని పార్ట్ 2 అనాలి అంతే. చూద్దాం పార్ట్ ఇంకా ఆయన ఎంట్రీ అన్నాడు, మరి రేపు ఇంకా రాబోయే రోజుల్లో ఎంతమందిని కలుస్తాడో ఏంటి అనేది కూడా ఇంకొక ఇష్యూ సార్. ఏపీకి సంబంధించి కలిసి ఏడు చేస్తారు, టీ కాఫీలు తాగడమనే ఏమైనా సొల్యూషన్ ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి బాధితులు 100 మంది ఉన్నారు ఉదాహరణకి, 100 మందిని కలుస్తాడు. ఓదార్పు యాత్ర, జగన్మోహన్ రెడ్డి పార్ట్ 2 ఓదార్పు యాత్ర చేస్తాడు. వీళ్ళందరితో సంఘం ఫామ్ చేస్తాడు. మొదటిసారి మా పవన్ కళ్యాణ్ గారు టికెట్లు ఏమైనా వచ్చేస్తాడు, ఈ పార్టీ పెట్టి వీళ్ళందరికీ టికెట్లు ఇస్తాడా? ఏదో ఒకటి అయితే ఆయన ఏదో చేయాలని చెప్పేసి ఎంట్రీ రాజకీయాల్లోకి వస్తా అని చెప్పేసి ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని అడగండి ఫస్ట్. ఉన్నదో లేదో ఆయన లేనప్పుడు ఎందుకు ఉన్నదో లేదో కింద మీద పడి ఆయన క్రియేట్ చేసుకుంటారేమో సార్. ఎలా క్రియేట్ చేస్తారు చెప్పండి సార్, మీరు కూడా జర్నలిస్ట్ కదా. ఏ ప్రాస్పెక్ట్ లో క్రియేట్ అవుతుంది? ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి మీద బాధితుల సంఘం పెట్టాడు, లేదా బాధితులు అన్న దగ్గర అలాగే ఈ ఎలక్షన్ 11 ఇచ్చి 124 ఇచ్చారు కదా, వ్యాక్యూమ్ చేసిపోయింది కదా వీళ్ళ పరంగా. వీళ్ళు ఏడు చేస్తారన్నది కదా ఛాలెంజ్ అండ్ టాస్క్. ఆయన సామాజిక వర్గం చీలికి తేవచ్చేమో, ఎవరికి ఉపయోగం? ఉన్నది ఎంత లేవన 70% ఉన్నారైతే బీసీ సామాజిక వర్గంలో గాను లేదా కాపు సామాజిక వర్గంలో ఉన్నదే లింగమని. ఈసారి ర్యాలీ అయ్యారు ప్రాణాలకు తెగించి కట్టంటే ఏడు చూపించారు, మళ్ళీ దాంట్లో సీలికేటి ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవడో ఒకటి సార్. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలన్నా ఇంకోని దెబ్బ కొట్టాలి, ఇంకోని దెబ్బ వాళ్ళని క్రియలకి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడడం ఏంటండి? నవ్వుతారు. అదే ఆ స్ట్రాటజీతో ఏమన్నా వెళ్తున్నారేమో. అలా కదండి, ఏళ్ళలో సీలికి తెస్తే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం అవుతుందా నష్టం అవుతుంది? మీరు జనరలైజ్ చేసి ఈ వ్యతిరేకత అటు పోకుండా ఇటు ఏమైనా పంపించే విధంగా ప్లాన్ చేస్తారు. పెద్ద వ్యతిరేకత దానికి మళ్ళీ ఇంకా 4 ఏళ్ళు టైం ఉందిలేండి సార్. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తాం.